ఏం రా డల్లుగున్నావు? ఏం లేదురా. హే చెప్పరా. అదే 10th అయిపోయింది కదా, ఇంటర్ జాయిన్ అవ్వాలి కదా, ఇంట్లో ఇక్కడే జాయిన్ అవ్వమని అంటున్నారు రా. అదే ఏం అర్థం కావడం లేదు. అర్థం కాకపోవడానికి ఏముందిరా, రిజెన్సీ నలంద ఉంది కదా. మా ఇంట్లో కూడా రిజెన్సీ నల్లందనే అంటున్నారులే. మరి ఇంకేంటిరా నీ ప్రాబ్లం? నేను తిరుపతి విజయవాడ వెళ్లి పెద్ద పెద్ద కాలేజ్ లో జాయిన్ అవుదాం అనుకున్నా. అక్కడైతే ఎక్స్పీరియన్స్ ఉన్న లెక్చరర్స్ ఉంటారు, బాగా చెప్తారు. అక్కడ మనం కూడా కొంచెం ఫ్రీగా ఉండొచ్చు. ఇక్కడ అంత మంచి కాలేజీలు ఉంటాయా? అరే ఊరికి దూరంగా వెళ్లి అమ్మా నాన్న లక్షల ఫీజులు కడితే అక్కడికి వెళ్లి ఫుడ్ కి అడ్జస్ట్ అవ్వలేక హోమ్ సిక్ అవుతూ ఎక్కువ ఫీజులు కట్టామని ప్రెజర్ ఫీల్ అవుతూ స్టడీస్ మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేక ఇబ్బంది పడే కంటే ఇక్కడే అమ్మా నాన్న దగ్గర ఉండి తక్కువ ఫీజులతో హ్యాపీగా ఏ టెన్షన్స్ లేకుండా ఫుల్ కాన్సన్ట్రేషన్ తో చదువుకోవటం బెటర్. ఇక్కడ చదివి మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారా అసలు? అరే రిజెన్సీ నలంద వాళ్ళు చదివిన ఎంతో మంది ఐఐటి ఎన్ఐటి లో బీటెక్ చేస్తున్నారు. ఎంతో మంది నీట్ లో క్వాలిఫై అయ్యి ఎంబీబీఎస్ చేస్తున్నారు. అరే ఎవరు దాకా ఎందుకురా, మా అన్న కూడా రెసిడెన్సీ నలందలో చదివి ఐఐటీలో బీటెక్ చేస్తున్నాడు. మా అన్న ఫ్రెండ్స్ ఎంతో మంది ఇక్కడే చదివి ఐఐటి ఎన్ఐటిలో బీటెక్ చేస్తున్నారు. మా అక్క కూడా రిజెన్సీ నలంద కాలేజ్ లో చదివి ఎంబీబీఎస్ చేస్తుంది. యాక్చువల్ గా మా అక్క కూడా చెప్పింది రిజెన్సీ నలంద కాలేజ్ లోనే జాయిన్ అవ్వమని. ఇక్కడ అమ్మాయిలకి చాలా సెక్యూర్ గా ఉంటుందని, చాలా సేఫ్ గా కేర్ గా చూసుకుంటారని. అంత సెక్యూర్ గా ఉంటే నేను చదువు పైన హ్యాపీగా కాన్సన్ట్రేషన్ చేయొచ్చు కదా. అందుకే నేను రెసిడెన్సీ నలంద కాలేజ్ లోనే జాయిన్ అవుతాను. అందుకే నేను కూడా రెసిడెన్సీ నలంద కాలేజీలోనే జాయిన్ అవుతా. మీరు ఇంత చెప్పినాక నేనెందుకు జాయిన్ అవ్వను? నేను కూడా రిజెన్సీ నలందలోనే జాయిన్ అవుతా. మనం ఖచ్చితంగా అనుకున్నది సాధించి మంచి పొజిషన్ కి వెళ్తామా? అరే నాన్న, మీరు రీజెన్సీ నలంద సెలెక్ట్ చేసుకున్నప్పుడే సాధించారా? రీజెన్సీ నలంద అంటేనే విజయం రా. మరి రీజెన్సీ నలందాలను మా అబ్బాయి అమ్మాయి ఇక్కడే చదివారు. మా అబ్బాయి ఇప్పుడు ఐపీఎస్, మా అమ్మాయి ఎంబీబీఎస్. రీజెన్సీ నలంద విద్యా సంస్థ అంటేనే 40 ఏళ్లుగా తిరుగులేని విద్యా సంస్థ. డాక్టర్ జిఎన్ నాయుడు గారి ఆశీస్సులతో ఎందరో ఉన్నత శిఖరాలకు చేరారు. మీరు కూడా ఆ స్థాయికి ఎదుగుతారు.